ఎలా వెతుక్కుంటూ వస్తుందో ఎప్పుడు వస్తుందో నిజంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఘటన సరిగ్గా అలాంటిదే. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లో చోటు చేసుకుంది ఈ దారుణం. వాటర్ ట్యాంక్ ఢీకొని ఎస్ఐ దేవి సింగ్ మృతి చెందారు. సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అప్పటి వరకు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు ఆయన. క్షణాల్లోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. అక్కడే నిల్చున్న ఏఎస్ఐని వాటర్ ట్యాంక్ డ్రైవర్ గమనించలేదు. ఒక్కసారిగా ట్యాంక్ మీద నుంచి పోవడంతో అక్కడికక్కడే ఏఎస్ఐ మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్లో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ అటుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అటువైపు నుంచి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ ట్యాంకర్ సడన్గా మలుపు తీసుకుంది. అటు నుంచి టర్నింగ్ తీసుకుంటుంది. సరిగ్గా అది గమనించని ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఏఎస్ఐపై వెహికల్ పోనివ్వడంతో ఏకంగా అతను మృత్యువాత పడ్డ ఘటన చాలా దారుణంగా చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్లో జరిగింది ఆ ఘటన. మనం చూస్తున్నాం సీసీటీవీ దృశ్యాలు. వాటర్ ట్యాంక్ ఢీకొని ఏఎస్ఐ దేవి సింగ్ మృతి చెందిన దారుణ ఘటన. ఇదిగో ఈ బాక్స్లో దేవి సింగ్ ఫోటో మనం చూడొచ్చు. పాపం అప్పటిదాకా చాలా యాక్టివ్గా డ్యూటీలో ఉన్నటువంటి ఏఎస్ఐ చూడండి, అదిగో ఆయన డ్యూటీలోనే ఉన్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అటువైపు నుంచి ఒక పోలీసు వాహనం వెనక్కి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇటుగా వచ్చి సైడ్కు నిల్చున్నటువంటి దేవి సింగ్ ఏఎస్ఐ అక్కడి నుంచి ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది చూడండి, అదే అతని పాలిట మృత్యుగా మారింది. అప్పటిదాకా ఆయన ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా డ్యూటీ విధి నిర్వహణలో ఉన్న ఆయనపై అదిగో అలాగా సడన్గా అట్లా వెళ్తున్న గ్రౌండ్లోంచి వెళ్తున్న ఆ వాటర్ ట్యాంకర్ సరిగ్గా ఆయన పైకి వచ్చింది. అది ఆయన కూడా గమనించట్లేదు. అటువైపు ఉన్నాడు, అటువైపు చూస్తున్నాడు. కానీ సరిగ్గా టర్న్ తీసుకుంటున్నటువంటి వాటర్ ట్యాంకర్ వెనక టైర్లు సరిగ్గా దేవి సింగ్ పైనుంచి వెళ్ళాయి. ఆయన టైర్ల కింద పడి అక్కడే నుజ్జు అయ్యాడు. వెంటనే ఆ డ్రైవర్ అది దిగి గమనించేలోపు ఆయన స్పాట్లోనే చనిపోయిన తెలిసింది. చాలా దారుణమైన ఘటన ఇది. సీసీటీవీ దృశ్యాలు చూసిన తర్వాత అదిగో చూడండి, పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏం జరిగిందో అని చూసేలోపు అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పాపం అప్పటిదాకా వెనక్కి చేతులు పెట్టుకొని అటువైపుగా చూస్తూ ఆలోచిస్తూ ప్రశాంతంగా విధి నిర్వహణలో ఆయన తలమునకలై ఉన్నారు. అక్కడే ఏదో ఆ పోలీస్ పరేడ్ అంతా గమనిస్తూ అటువైపు వెళ్తున్నారు. కానీ అతనికి తెలియదు సరిగ్గా అది మృత్యువు తనను కబలించబోతున్న క్షణాలని. నిజంగా ఎంత దారుణంగా ఉందంటే చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. చూడండి, ఎంత ప్రశాంతంగా ఆయన వెనక్కి టోపీ పెట్టుకొని మళ్ళీ టోపీ తీసి టోపీ ధరించి అలా వెళ్ళి అటువైపు సరిగ్గా ఆ చెట్టు దగ్గర నుంచొని ఆ వాటర్ ట్యాంకర్ వస్తుంటే అటువైపే ఆయన చూస్తున్నాడు. ఆయన చూపులు కూడా అటువైపే ఉన్నాయి. అటువైపు చూస్తున్నాడు. అంటే ఆ మృత్యువు తన వైపు రాబోతుందా అంటూ ఆ క్షణాన్ని ఆయన ఊహించాడా? బహుశా ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? నిజంగా అదేంటో చెప్పలేం. కానీ బాధగా ఉంది చెప్తుంటే. ఆ దృశ్యాలు చూస్తుంటే సరిగ్గా ఆ వాటర్ ట్యాంకర్ ఎటువైపు వెళ్తుందో కూడా చూశాడు. కానీ చూసి అది అటువైపు వెళ్తుందిలే, అటువైపు వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకున్నాడేమో. కానీ ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అతని పాలిట మృత్యుగా ఆ వాటర్ ట్యాంకర్ను మార్చాడు. సరిగ్గా అక్కడే ఆయన నించున్న చోటు నుంచే టర్న్ తీసుకున్నాడు. కానీ అది టర్న్ అయ్యేలోపు ముందు ఇంజన్ టర్న్ అయింది, కానీ వెనక ట్యాంకర్ మాత్రం ఆయన పైకి ఎక్కింది. ఆ రెండు టైర్లు కూడా ఆ కట్ కొట్టే క్రమంలో బండి సరిగ్గా అటువైపు నుంచొని తనకి ఏం కాదులే అని చూస్తున్నటువంటి ఆ ఏఎస్ఐ పాలిట మృత్యువుగా మారిన పరిస్థితి. నిజంగా ఈ దృశ్యాలు చూస్తుంటే ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ దృశ్యాలు. పేట్ బషీరాబాద్లో ఏఎస్ఐ దేవి సింగ్ మృతి చెందిన ఘటన ఇది. ఈ సీసీటీవీ దృశ్యాలు కాస్త మిమ్మల్ని కలిసివేయవచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఏఎస్ఐ మృతికి సంబంధించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, ఏఎస్ఐ దేవి సింగ్ మృతి చెందిన ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇవి ఫుటేజ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది నిజంగా ఆ దృశ్యాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ట్యాంకర్ అటుగా వచ్చి సరిగ్గా టర్న్ తీసుకుంటున్న క్రమంలో వెనక వైపు ట్యాంకర్ ఫుల్ కట్ కాకుండా సరిగ్గా ఆయన పైనుంచి ఎక్కినట్టుగా మనకు అర్థమవుతుంది. స్పాట్లోనే చనిపోయారా? పాపం ఏం జరిగింది నిజంగా ఈ దృశ్యాలను బట్టి ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎలా చెప్పాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రామ్దాస్, అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ దేవి సింగ్, సుమారు 60 సంవత్సరాల వయసున్నటువంటి దేవి సింగ్ ఈరోజు మధ్యాహ్నం వరకు డ్యూటీలోనే ఉన్నారు. తర్వాత సాయంత్రం 6-6:30 గంటల సమయంలో
పోలీస్ స్టేషన్ నుంచి కిందకు దిగుతూ అటుగా ముందుకైతే కాస్త నడిచేలోగానే ట్యాంకర్ అటు ఇటు పోలీస్ స్టేషన్ కే వచ్చినటువంటి ఒక వాటర్ ట్యాంకర్ దేవి సింగ్ ని చూడకుండా లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు వెనకాల టైర్ అయితే హిట్ చేసింది. వెంటనే దేవి సింగ్ ఆ టైర్ కింద పడిపోయి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. పరేడ్ ని కూడా నిర్వహిస్తా ఉన్నారు ఈ పోలీసులు అయితే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో. దేవి సింగ్ పోలీస్ స్టేషన్ నుండి కాబట్టి ఆ పరేడ్ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి పరేడ్ లో చూసేందుకు దేవస్థానం బయటకు వచ్చినట్టుగా మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపిస్తా ఉంది. అంటే జస్ట్ అలా 4 అడుగులు వేసేలోగానే మృత్యువు దేవి సింగ్ ని కబలించిందని చెప్పాలి వాటర్ ట్యాంకర్ రూపంలో. అయితే ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ కూడా కాస్త తక్కువ ఏజ్ వారి లాగా అయితే కనిపిస్తా ఉన్నాడు. అతను మైనరా లేకపోతే ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. మరొక ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. అయితే గత కొంతకాలంగా కూడా దేవి సింగ్ ఇటు ఏఎస్ఐగా అయితే పేట్ బషీర్బాద్ లో కూడా విధులు నిర్వహిస్తా ఉన్నాడు. అంతకు ముందు ఆయన హెడ్ కానిస్టేబుల్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఆయన ఏఎస్ఐ గా అయితే ప్రమోట్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొంతకాలం నుంచి కూడా ఇప్పటికీ ఇటు ఈ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఈయనది స్వస్థలం వికారాబాద్ జిల్లా పెద్దమూరు గ్రామంగా అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల్లో కావచ్చు, అటు వికారాబాద్ జిల్లా పెద్దమూరు విలేజ్ లో కావచ్చు, పూర్తిగా విశాఖ ఛాయలు అయితే అనుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తా ఉంది రామదాస్. ఎందుకంటే అసలు ఏ పాపం తెలియకుండా అంటే అసలు ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చిందో కూడా కారణం తెలియకుండా ఆయన మృతి చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు ఎట్నుంచి మృత్యు వస్తుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఒక పోలీస్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అది. అలాంటి స్టేషన్ లో కూడా ఇంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం ఏంటంటూ కూడా ఇటు నెటిజన్స్ నుండి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాము మనం ఎక్కువగా ఈ వాటర్ ట్యాంకర్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొందరగా ఎక్కువ ట్రిప్స్ వేసి ఎక్కువ లాభాలను ఎక్కువ డబ్బులను సంపాదించాలనేటువంటి విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అలాగే హైవేల పైన అలాగే చిన్న గల్లీలో కూడా అపార్ట్మెంట్స్ నీళ్లు తీసుకెళ్లేటువంటి క్రమంలో కావచ్చు, ఇతర నివాస సముదాయాలకు నీళ్లను తీసుకెళ్లి సరఫరా చేసేటువంటి సమయంలో కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, అలాగే అసలు వెనక ముందు ఏముంది అని చెప్పి చూసుకోకుండా కూడా వాళ్ళు ఇలాంటి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఈ రోజు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఏకంగా ఒక పోలీసు ఉద్యోగి అది కూడా విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగి పోలీస్ స్టేషన్ లోనే ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని పట్ల ఇటు నెటిజన్స్ కూడా ఈ వాటర్ ట్యాంకర్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరీక్షించాలి. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు సో వీళ్ళందరూ దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ ట్యాంకర్స్ ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి డ్రైవింగ్ చేతిలోకి ఇవ్వకూడదని కూడా నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామదాస్ మొత్తంగా ఈ ఏదైతే విజువల్స్ ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో దేవి సింగ్ మృతి చెందినటువంటి విజువల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పోలీస్ స్టేషన్ లోనే పోలీసు మృతి చెందడం, అది కూడా విధుల్లో ఉన్నటువంటి ఏఎస్ఐ మృతి చెందడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా మనకు పలువురు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద ఏఎస్ఐ మృతి చెందిన తీరు చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఒక్కసారిగా విధి నిర్వహణలో ఉన్న ఆయన అనుకోకుండా ఆ ప్రమాదానికి గురయ్యారు. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా కలిచివేసే దృశ్యాలు అవి. పాపం ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడే సరిగ్గా ఈ ఘటన చోటు చేసుకుంది. చూడండి, వెనకాల క్యాప్ పట్టుకొని ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ క్షణాలే అవి ఆయనకు చివరి క్షణాలు అవుతాయని ఊహించలేదు. అటు నుంచి ఒక పోలీస్ వాహనం వచ్చి రివర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ గ్రౌండ్లోంచి అదిగో ఆ మృత్యు రూపంలో శకటంలా వస్తున్నటువంటి ఆ వాహనం ఏదైతుందో వాటర్ ట్యాంకరు, కానీ అది అటువైపు వెళ్తుంది. కానీ ఏం జరిగిందో తెలియదు. మరి దానికి టర్న్ తీసుకోవడానికి మరి ఈ ఏఎస్ఐ నుంచున్న స్థలం నుంచి ఎందుకు టర్న్ తీసుకుంది? ఆల్రెడీ ఇక్కడ ఒక వాహనం కూడా ఉంది, ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉంది. కానీ ఇక్కడ నుంచి దారి ఉందా బహుశా మరి ఏంటో తెలియదు. కానీ ఆయన దారిలోనే నిల్చున్నాడా ఏఎస్ఐ, లేదా ఇతను అక్కడ దారి దొరికిందని ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి టర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా బండి పూర్తిగా కట్ కాలేదు ట్యాంకర్ అనేది. కానీ
ఇక్కడ చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది. కనీసం అక్కడ ఒక మనిషి నించున్నప్పుడు చూసుకోకుండా రావడం అనేది డ్రైవర్ తప్పిదంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే అక్కడ ఒక చెట్టు అడ్డుగా ఉన్నట్టుంది. చెట్టు అడ్డుగా ఉన్న మనిషి కనబడతాడు క్లియర్గా, కానీ చెట్టు అటువైపు అడ్డుగా ఉంది. తనకి ఎదురుగా నించున్న ఏఎస్ఐకి ఎదురుగా అడ్డుగా ఉంది. కానీ ఈ ట్యాంకర్ టర్న్ తీసుకుంటున్న వైపు అయితే అడ్డుగా లేదు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే డ్రైవరు ఏమరపాటుతనం, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్. అది చూడండి, అంత వేగంగా వచ్చి అదే వేగంతో టర్న్ తీసుకుంటున్నాడు. వీళ్ళకి ఎందుకు అంత ర్యాష్ డ్రైవింగ్, అంత స్పీడ్గా టర్న్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో అసలు ఈ మధ్యకాలంలో చాలా స్టూపిడ్గా వ్యవహరిస్తున్నారు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చూడండి, చాలా వేగంగా టర్న్ తీసుకుంటున్నది. అంత వేగంగా మలుపు తీసుకోవడం అవసరమా? ఆ సమయంలో ఒకరి ప్రాణాలు తీసుకోవడం, అది కూడా ఒక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ప్రాణాలు తీసుకోవడం. ఈ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదమే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాడు ఆదమరిచి చాలా దారుణంగా, చాలా స్పీడ్గా, అతివేగంగా, ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్లే ఆ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు అనేది చాలా క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఇలాంటి డ్రైవర్లు చాలామంది ఉన్నారు, చాలామందిని చూస్తూనే ఉంటాం. చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం, మలుపులు తీసుకోవడం, తర్వాత టర్న్ చేయడం, ఓవర్టేక్ చేయడం, ఇట్లాంటివి అనవసరంగా అదొక క్రేజీగా భావిస్తున్నారు. అంటే పద్ధతి పాడు లేకుండా డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటి ప్రాణాల మీదకి తీసుకురావడం అనేది చాలా దారుణంగా ఇటీవల ఇదొక్కటే కాదు, చాలా చోట్ల చూస్తున్నాం మనం. కొంతమంది ఎవరైనా కావచ్చు, వాహనదారులు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఈ వాటర్ ట్యాంకర్ అనే కాదు, చాలా పిచ్చిగా, చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాల మీద తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళకి నిజంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఈ డ్రైవర్ తప్పిదం గురించి డ్రైవర్ తప్పిదం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అతనికి ఎలాంటి శిక్ష వేయాలి? పాపం అమాయకంగా నిలబడి ఉన్నటువంటి ఆ విధి నిర్వహణలో ఉన్న ఒక ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.